హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ విష్ యూ హ్యాపీ దివాళీ. అండ్ నేనైతే ఈరోజు ఒక వ్లాగ్ క్రియేట్ చేశాను అనమాట. లైక్ నేను లాస్ట్ ఇయర్ దివాళీకి ఇంట్లో ఉన్నా, ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను పీజీలో ఉంటున్నాను. నేను అంటే ఇంటి నుంచి దూరంగా దివాళీకి ఉంటున్నాను. సో ఇది నాకు ఒక రిమెంబర్గా ఉండాలి చెప్పేసి మార్నింగ్ నుంచి అసలు నేను ఏం చేశానో వ్లాగ్ అయితే క్రియేట్ చేశాను అనమాట. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నిజంగా దివాళీలా సెలబ్రేట్ చేసుకున్నాను వితౌట్ ఎనీ క్రాక్, నో పొల్యూషన్ అనమాట. చూశారు కదా, ఈరోజు ఇంకా ఇక్కడ నార్త్లో చిన్న దివాళీ అంట, రేపు బడా దివాళీ అంట. చూడాలి మరి, చిన్న దివాళీకే చెవులు పేలిపోతున్నాయి, మరి రేపు పెద్ద దివాళీకి ఎలా ఉంటుందో తెలీదు. డెఫినెట్గా నా బ్లాగ్ అయితే చూడండి, మీకైతే చాలా నచ్చుతుంది. మార్నింగ్ నుంచి ఏం చేశాను ప్రతిదీ చూపించాను. అండ్ బై ద వే నా అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి, ఫొటోస్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వాటిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను నా గోరింటాకుని ఫోన్ చేస్తున్నాను అనమాట. నేను నైట్ పెట్టుకున్నాను. నా జీవితంలో ఉన్న చిక్కులు విడిపించుకోలేక చుట్టుకున్న చిక్కులు తీస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆయిల్ పెట్టుకుంటున్నాను. దివాళీ కదా, సో నలుగు పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఆయిల్ పెట్టుకున్నాక నేను మంచిగా ఒక 5 to 10 minutes అయితే మసాజ్ చేస్తాను, సో దట్ ఆయిల్ అంతా హెయిర్లోకి పెనిట్రేట్ అవి కొంచెం హెయిర్ లాస్ అవి తగ్గడానికి. అండ్ కొంచెం మసాజ్ చేస్తే మనకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నలుగు కలిపాను అనమాట, శనగపిండి, బియ్యం పిండి. అండ్ ఐ హ్యావ్ ఆల్సో యాడెడ్ పారాషూట్ ఆయిల్. యాక్చువల్గా అయితే నువ్వుల నూనె రాసుకుంటారు, అంటే నువ్వుల నూనె వేస్తారు అందులోనే, కానీ నా దగ్గర నువ్వుల నూనె లేదు కాబట్టి ఏదైనా ఆయిల్ మాయిశ్చరైజ్డ్ కాబట్టి నేను ఎప్పుడు కొబ్బరి నూనె వేసేస్తాను. నా దగ్గర ఉన్న ఆయిల్ జుట్టుకు వాటిని వేస్తాను గైస్. సో ఇది వేసేసి కొంచెం రోజు వాటర్తో కలిపేసి పెట్టేసుకుంటే అయిపోయింది నలుగు. అండ్ ఇయర్ నాకు ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను అనమాట. నాకు దివాళీ రోజు లేదు, దివాళీ నెక్స్ట్ డే ట్యూస్డే నాకైతే హాలిడే ఇచ్చారు. సో గబగబా స్నానం చేసి తొందరగా లాగిన్ అవ్వాలి కాబట్టి ఇంకా నాకు 10:15కి మీటింగ్ ఉంటుంది, 10కి నా లాగిన్ అయితే. సో తొందరగా చుట్టూ అది నిలుపుకొని మీటింగ్లో అయితే కూర్చున్నాను. మీటింగ్ అవుతుంది. ల్యాండ్లో నుంచి ఉంటే న్యాచురల్గా జుట్టు తయారైపోయింది అనమాట. నేను యూజువల్గా నుంచి ఉంటాను, ఈరోజే షో చేయడానికి నేను ఇంట్లో 2000 members వాస్ థింకింగ్ దట్ ఐమ్ మేకింగ్ షో. నా గోరింట ఒకసారి పండు లేదు, ఫోన్ బాగాలేదు ఈసారి. నాకు ఎప్పుడైనా గోరింటాకు మరుసటి రోజు పండుద్ది, ముందు రోజు పండుద్ది. మీకు కూడా అంతేనా? కలర్ అడంత టైం పట్టింది అనుకుంటాను. చెప్పి ఎండలో నుంచి విటమిన్ డి తీసుకోండి అనమాట. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా కొంచెం ఎండలో నుంచి ఉంటే సరిపోయింది. అంటే అంత డెఫిషియన్సీ వస్తేనే మనం సప్లిమెంట్స్కి వెళ్తాం. ఆ డెఫిషియన్సీ రాకుండా చేయాలంటే మినిమం ఉండాలి ఎండ. బట్ ఇప్పుడు వచ్చేసి చాలా లేట్ అయింది. ఈ టైంలో ఎండలో ఉండడం కాదు, 6కి ఆ టైంకి ఎండలో ఉండాలి. ఇప్పుడు నేను ఎండలో ఉండడానికి కారణం వచ్చేసి చుట్టారడం అనమాట. తొందరగా ఆరిపోతే ఏముండదు. నేను ఎప్పుడు హెయిర్ డ్రైస్ వాడను, నాకు నచ్చుకో హెయిర్ డ్రైస్ వాడను, ఎప్పుడు వాడను. నేను నా దగ్గర కూడా లేదు. జుట్టులో తీసుకొని నేను వెళ్తాను కానీ నేను మాత్రం హెయిర్ డ్రైస్ వాడను. ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా, నేను నా వర్క్ ఫ్రమ్ హోమ్ కూర్చుంటాను. హలో గైస్, ఏమని చెప్తాను, ఇందాక నుంచి కంటిన్యూస్ కాల్లో ఉన్నాను అనమాట. ఇష్యూస్ వస్తున్నాయి, ఎవ్వరు లేనప్పుడు ఇష్యూస్ వస్తాయి. ఎవ్వరు లేనప్పుడు ఒక్కొక్క 2-3 పర్సెంట్ ఉంటారు చూడండి, అప్పుడు నరకం చూస్తాం నిజంగా ప్రాజెక్ట్లో. అప్పుడు ఎక్కడ లేని ఇష్యూస్ అన్నీ, కొత్త ఇష్యూస్ అన్నీ పుట్టుకొని వస్తాయి. ఫ్రైడే వరకు వర్క్ చేసింది సడన్గా ఏమైందో తెలియట్లేదు. ఇలా అవుతుంది నా దివాళీ డే వర్క్. ఇలా ఉన్నా లాట్ ఆఫ్ వర్క్. నాకు మధ్యలో 1 hour బ్రేక్ తీసుకొచ్చి ఈవినింగ్ టైంలో అనమాట. ఆ ఈవినింగ్ టైంలో నేను బ్రేక్ తీసుకొని ముగ్గు అయితే డ్రా చేస్తున్నాను. యాక్చువల్గా చాక్ పీస్ మర్చిపోయాను అనమాట. సో పెన్సిల్తోని అవుట్లైన్ గీసుకొని దాని మీద అలా కలర్స్ వేస్తున్నాను. చూడండి, నా ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా టర్న్ అవుట్ అయింది. కలర్స్ కూడా చాలా తక్కువ కలర్స్తో మంచిగా కుదిరిందని నాకు అనిపించింది. యాక్చువల్గా అన్నీ తెచ్చాం కానీ చాక్ పీసులు తేడం మర్చిపోయాను అనమాట. సో అందుకని చెప్పి ఆయన గచ్చు మీద చాక్ కూడా కనబడదు, ఈ పెన్సిల్తో అవుట్లైన్ గీసాను. కలర్ చేద్దామంటే గాలి విపరీతంగా వస్తుంది, ఎప్పుడు లేని గాలి ఈరోజు వచ్చేస్తుంది అనమాట. గాలి మాత్రం
మీకు అవుట్లైన్ చూపిస్తాను. మీకు ఎవరు అంటే క్యామ్లో కనిపించదో లేదో నాకు తెలీదు, బట్ ఇట్స్ నాట్ దాట్ క్లియర్, బట్ కలర్స్ వేయడానికి ఇట్స్ ఫైన్ అనమాట. అలా ఏమైనా కనిపిస్తున్నాయా? అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట పెన్సిల్తో గీసిన అవుట్లైన్స్. వేయించాలనుకుంటున్నా అంటే ఎక్కడైతే అవుట్లైన్ గీసానో అక్కడ కొంచెం లైట్గా తడిపేసి క్లాత్తోని, మొత్తానికి కాదు, క్లాత్ లైట్గా తడిపేసేసి కలర్స్ జల్లితే, సో దట్ అది ఉంటుంది కదా, స్టేగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా తీసేస్తున్నాను. లేకపోతే ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది, అసలు ఇంకా అవ్వదు. సో అందుకని చెప్పనమాట. లేకపోతే ఏం చేస్తానంటే ఒక క్లాత్ కట్టేస్తాను, సో దట్ గాలి ఇక్కడికి రాకుండా ఉంటుంది. పైన చూస్తుంది, బట్ వన్స్ విల్ ట్రై. ఇది కూడా మంచి ఐడియా అని నాకు అనిపిస్తుంది. సో చూస్తాను ఏదైతే అది అయ్యింది. ఓకేనా? పొద్దున్న కలర్ అది కానీ ఇప్పుడు కొంచెం కలర్ వచ్చిందనమాట. గాలి చాలా ఎక్కువగా వస్తుందని ఇలా ఒక దుప్పటి తెచ్చి బట్టల క్లిప్స్ అయితే పెట్టేశాను అనమాట. సో దట్ గాలి వచ్చినా సరే అక్కడికి దాగుతుంది. ముగ్గు అది కలర్స్ అది వేసినప్పుడు కలర్స్ ఎగిరిపోకుండా ఉంటుంది అని చెప్పి అలా ఒక చిన్న ఐడియా ఈ పెద్ద బుర్రలోకి తట్టింది. సో దట్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. నా ముగ్గు అయితే ఇలా టర్న్ అవుట్ అయింది గైస్. ఎలా ఉందో ప్లీజ్ నాకు చెప్పండి. అండ్ నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయితే అయిపోయాను. ఎలా ఉన్నాను ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఆ నెక్లెస్ వల్లే నా ఫేస్కి అంత కళ్ళు వచ్చిందేమో, అండ్ నా కాజల్ ఐలైనర్ వల్ల నా కళ్ళకి అంత అందం వచ్చిందేమో అనిపించింది. ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఓవర్ మీ ఓన్లీ. ఐ వాస్ దాట్ బ్యూటిఫుల్ అండ్ ఐ లైక్ ఇట్ అ లాట్. మేము నిన్ననే వెళ్ళి మట్టి కుందులు, ఒత్తులు, నిన్నే కలర్స్ అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. సో నేను
One eternity later. మీకు నా వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఆన్ టు ద వీడియో. Once again wish you a very happy and safe Diwali to everyone.